week we were just looking at these 4 verses, Ephesians chapter 6 verses 1 to 4. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి, ఇది ధర్మమే. దీని గురించి మాట్లాడుతూ నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. ఇట్ గివ్స్ యూ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అనేది బ్లెస్సింగ్ గా మనం చూస్తా ఉన్నాం. అండ్ వీ లుక్డ్ ఇన్ టు ద 4th verse అండ్ దట్స్ వేర్ వి గాట్ స్టక్. వి విల్ లుక్ ఫర్దర్ అనమాట 4th verse లోనే. ఫాదర్స్ డూ నాట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్ టు యాంగర్ బట్ బ్రింగ్ దెమ్ అప్ ఇన్ ద డిసిప్లిన్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇందులో వి లుక్డ్ అట్ 3 words. నరిష్ అనేది మొదటి వర్డ్ అనమాట. వారిని పెంచండి అనేది. బ్యాలెన్స్డ్ గ్రోత్ గురించి అక్కడ మాట్లాడనమాట. మార్టిన్ లూథర్, స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్, దిస్ ఈస్ ట్రూ, బట్ బిసైడ్ ద రాడ్ కీప్ అన్ యాపిల్ టు గివ్ దమ్ వెన్ హీ హాస్ డన్ వెల్. సో బ్యాలెన్స్డ్ గ్రోత్ అనేది చాలా స్పష్టంగా మనం చూసాం. దే షుడ్ బి గివెన్ డిసిప్లిన్ అండ్ ఆల్సో అప్రిషియేషన్. దట్స్ వన్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్. రెండోది ఏంటంటే దేర్ షుడ్ బి బ్యాలెన్స్ ఇన్ గ్రోత్ ఇన్ ఆల్ రెల్మ్స్. స్పిరిచువల్ రెల్మ్లోను, ఎడ్యుకేషనల్ రెల్మ్లోను, ఇంటెలెక్చువల్ రెల్మ్లోను, రిలేషనల్ రెల్మ్లోను, అన్ని రెల్మ్స్లో కూడా ఎమోషనల్ గాను వాళ్ళు మంచిగా ఎదగాలి. సో దిస్ ఇస్ అబౌట్ నరిషింగ్. ది సెకండ్ వన్ ఈజ్ ప్రభువు యొక్క శిక్షలోను డిసిప్లిన్ దమ్. We thought that discipline is a very bad word as far as the present society is concerned. Discipline actually assures and cares protection until he can do his or her own work. ఒక బాబు కానీ పాప కానీ తన వర్క్ని కరెక్ట్గా చేసుకునేదాకా క్రమశిక్షణ అనేది ఉపయోగపడుతుంది. థర్డ్ వన్, ఇన్స్ట్రక్ట్ అండ్ ఎంకరేజ్. బోధలోను we thought that instruction and this encouragement happens in 2 ways అనేసి, both formal and informal అనేది. Children learn lot through observation అనేటువంటి మాట చెప్పాం. Now I'm coming to the new topic now. ఈ ఎంకరేజ్మెంట్ తర్వాత ట్రైనింగ్ అనేటువంటి మాట ఐ వాంట్ టు ఇంక్లూడ్. వీ నీడ్ టు ట్రైన్. ఎందుకంటే ట్రైన్ ఏ చైల్డ్ in the way he should walk, then when he is old he will not leave from it అనేటువంటి మాట ఉంటుంది. ట్రైనింగ్ అనేటువంటి మాటని డెడికేషన్ గా ట్రాన్స్లేట్ చేస్తారు. డెడికేషన్. ట్రైనింగ్ మీన్స్ యు ఆర్ డెడికేటెడ్ టు డూ సంథింగ్. సో యూ నీడ్ టు డెడికేట్ యువర్ సెల్ఫ్ టు ట్రైన్ అప్ యువర్ చైల్డ్. నీ పిల్లల్ని దేవుని యొక్క భక్తిలో పెంచడానికి, దేవుడు ఆశించినటువంటి విధంలో పెంచడానికి నువ్వు డెడికేట్ చేసుకోవాలి. That's one thing. Now here is very important lesson I want to tell. ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా, how many children you might be having, please listen to this. All the children should be dedicated to God. All the children should be dedicated to God. Every child should live a dedicated life to God. ప్రతి బిడ్డ కూడా దేవునికి సమర్పించబడాలి. దేవుడు ఇచ్చాడు అండ్ యూ నీడ్ టు డెడికేట్ యువర్ చైల్డ్ టు గాడ్. అయితే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారా, పాస్టర్ అవుతాడా, మిషనరీ అవుతారా, ఎవాంజలిస్ట్ అవుతారా, దట్ ఈస్ ఆఫ్టర్వర్డ్స్. బట్ ఎవ్రీబడి షుడ్ లివ్ ఫర్ గాడ్. దేవుని కోసం వాళ్ళు జీవించాలి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ వీ హూ షుడ్ డిసైడ్ హూ షుడ్ బికమ్ ఫుల్ టైమ్ వర్కర్. తల్లిదండ్రులు కాదు డిసైడ్ చేయాల్సింది, దేవుడు డిసైడ్ చేయాలి. దాన్ని పిల్లలు గుర్తించాలి. మేబీ యూ కెన్ ఎంకరేజ్ దెమ్, యూ కెన్ గైడ్ దెమ్, బట్ యూ కెనాట్ డిసైడ్ ఫర్ దెమ్. నువ్వు ఎంకరేజ్ చేయగలవు, గైడ్ చేయగలవు, కానీ యూ కెనాట్ డిసైడ్. నువ్వు డిసైడ్ చేయలేవు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. యాజ్ పేరెంట్స్ వీఆర్ ఓన్లీ స్టివర్డ్స్ అండ్ మేనేజర్స్, నాట్ ఓనర్స్. తల్లిదండ్రులుగా మనము మన పిల్లలకి ఓనర్స్ కాదు, మనం గృహ నిర్వాహకులం, మేనేజర్స్. సో we need to seek wisdom from God who gave us children to raise them up in the way he expects. తాను ఆశించిన విధంగా పెంచటానికి దేవుని జ్ఞానాన్ని మనం అడగాలి. The most important lesson, whether you
got it or not, you need to dedicate all your children to God. And you need to raise them up like that. నా బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి నమ్మకస్తురాలుగా జీవించాలి అనేది మన పిల్లలకు మనం ఖచ్చితంగా నేర్పించాలని మనం గుర్తుపెట్టుకోవాలి. మై మమ్ అండ్ డాడ్ దే డిడ్ లైక్ దాట్. ఎట్లాగంటే వెన్ ఐ వాజ్ లివింగ్ ఎ వెరీ బ్యాడ్ లైఫ్, నేను అప్పుడు కొన్నిసార్లు గమనించాను. మా మమ్మీ 4 o'clock లేసి తాను ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది. నేను నిద్రపోతున్నాను అనుకునేది కాబట్టి ప్రార్థన చేస్తూ ఉండేది. బట్ ఐ కుడ్ ఓవర్ హియర్ హర్ ప్రేయర్స్. నా గురించి ప్రార్థన చేసేది, ప్రభా వీళ్ళు పశ్చాత్తాపం కలిగిన ప్రభా, వీళ్ళు నిన్ను అంగీకరించేటట్లు చేయి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉండేది. అండ్ అది నన్నేమి కదల్చలేదు కానీ, బట్ డెఫినెట్లీ దట్ ప్రేయర్ వర్క్. అండ్ వన్ డే వెన్ ఐ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్, దే వర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషించారు. నౌ హియర్ కమ్స్ ద రియల్ కాన్సెప్ట్. నేను వెన్ ఐ వాంటెడ్ టు గో ఇన్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ, దే డిడ్ నాట్ ఎంకరేజ్ మీ. నన్ను ఎంకరేజ్ చేయలేదు. లేదురా ఉద్యోగం చేయి, మంచిగా చదువుకో, బాగా చదువుకో, ఉద్యోగం చేయి అని అన్నారు. అండ్ వెన్ ఐ రీచ్ 25, దెన్ దే అగ్రీ యూ గో ఇన్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ అని. నేను మా మమ్మీ డాడీని, ఏం మమ్మీ ఇప్పుడు వెళ్ళమంటున్నారు, ముందేమో వద్దన్నారు అని అంటే కోపం ఏమన్నా వచ్చిందంటే, లేదురా నువ్వు పుట్టంగానే నిన్ను డెడికేట్ చేసాం పరిపూర్ణ సేవకి, దేవుడు మాకు ఇచ్చినటువంటి భారం కొద్ది. అయితే దేవుడు నీతో మాట్లాడాలి. యూ మస్ట్ బి కన్విన్స్డ్, యూ మస్ట్ బి కాల్డ్. నువ్వు దేవుని పిలుపుని పొందాలి, నువ్వు ధృవీకరణ పొందాలి. యూ మస్ట్ బి ఒబీడియంట్ టు గాడ్ అండ్ మెచ్యూర్. అందుకని ఆగాం మేము అని చెప్పారు. తర్వాత మా మమ్మీ డాడీ ఏమన్నారంటే, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి, ఎవరి మీద ఆధారపడదు, డిపెండ్ ఆన్ గాడ్. నీకున్న దాంట్లో బతకడానికి నువ్వు నేర్చుకో. సో there were occasions where I went hungry. There were occasions where I had to walk kilometers because I was not having money to buy bus ticket. ఇవన్నీ నాకు మంచి ఎక్స్పీరియన్సెస్ అయినాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దీస్ ఎక్స్పీరియన్సెస్, ఇలాంటి అనుభవాలను బట్టి, when somebody was struggling, when somebody is having some pain, I was able to understand. అయితే మా మమ్మీ డాడీకి నేను తిండి లేకుండా సఫర్ అవుతున్నానని వాళ్ళకి తెలీదా? తెలుసు. కానీ దే నెవర్ ఆఫర్డ్ మనీ ఆఫర్ చేయలేదు. నన్ను అడగొద్దు అని చెప్పారు, నేను అడగలేదు. దే డిడ్ నాట్ ఆఫర్ మీ. దే అలౌడ్ మీ టు గో త్రూ దట్ పెయిన్. ఆ పెయిన్ గుండా వెళ్ళనిచ్చారు. ఎందుకంటే దట్ బికేమ్ ఎ వెరీ ప్రెషియస్ లెసన్ టు మీ. సో దట్ ఈస్ అ వైజ్ పేరెంట్. అది తెలివి జ్ఞానము కలిగినటువంటి తల్లిదండ్రులు చేసేటువంటి మాట అన్నమాట. ఈ ట్రైనింగ్ లో, దట్స్ వాట్ ఐ సెడ్, ట్రైనింగ్ లో యు ఆర్ డెడికేటింగ్ యువర్ చైల్డ్ టు గాడ్ అండ్ యు ఆర్ డెడికేటింగ్ యువర్ సెల్ఫ్ టు ట్రైన్ అప్ ద చైల్డ్. తర్వాత ఈ ట్రైనింగ్ లో స్క్రిప్చరల్ కన్విక్షన్స్ చైల్డ్ కి చాలా చిన్న ఏజ్ లోనే జరగాలి. పేరెంట్స్ షుడ్ టేక్ టైమ్ టు టీచ్ బైబుల్ టు చిల్డ్రన్, దేర్ చిల్డ్రన్. తల్లిదండ్రులు వాళ్ళ టైం తీసుకొని పిల్లలకి బైబిల్ చెప్పాలి. వాళ్ళకి చిల్డ్రన్ బైబిల్ కొనిచ్చేస్తే అయిపోదు. యూ నీడ్ టు సిట్ విత్ దెమ్, రీడ్ విత్ దెమ్. వాళ్ళతో కూర్చోవాలి, కలిసి చదవాలి. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. పేరెంట్స్ హూ స్పెండ్ టైమ్ విత్ దేర్ చిల్డ్రన్ వెన్ దే ఆర్ టాడ్లర్స్ ఆర్ యంగ్, అర్థమైందా? దే విల్ నాట్ హ్యావ్ మచ్ ప్రాబ్లం వెన్ దే బికమ్ ఓల్డ్. పెద్ద అయిన తర్వాత ఎక్కువ సమస్యలు ఉండవు. వెన్ యూ డోంట్ గివ్ టైమ్ టు యువర్ చిల్డ్రన్ వెన్ దే ఆర్ కిడ్స్ అండ్ టాడ్లర్స్, ప్రాబబ్లీ యూ హ్యావ్ టు బ్రేక్ యువర్ హెడ్ వెన్ దే గ్రో అప్. వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత మీ తలకాయలు బతకొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే దే విల్ నాట్ లివ్ ద వే దే షుడ్ లివ్. వాళ్ళు జీవించాల్సిన విధంగా వాళ్ళు జీవించరు కాబట్టి. సో ఎవ్రీ పేరెంట్ మస్ట్ టేక్ టైమ్ టు టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బిట్ బై బిట్. చిన్న చిన్న ముక్కలుగా వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించడం మొదలు పెట్టాలి. అండ్ దిస్ టీచింగ్ షుడ్ బి వెరీ కన్సిస్టెంట్, రెగ్యులర్, స్టెప్ బై స్టెప్. అది కథల ద్వారా అవ్వచ్చు, లేకపోతే పోర్షన్స్ చదివి దాన్ని వివరించడం ద్వారా అవ్వచ్చు. సార్ నాకు బోధించడం రాదు అని అనొద్దు, నాకు చెప్పడం రాదు అని అనొద్దు. ఇఫ్ యూ కాంట్ టీచ్ యువర్ చిల్డ్రన్, యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎ పేరెంట్. నీ పిల్లలకి నీకు బోధించడం రాదు అని అంటే కనుక నువ్వు తండ్రిగా తల్లిగా వ్యవహరించడానికి నీకు యోగ్యత లేదని చెప్పాలి. నువ్వు అలాంటి
తప్పుడు జీవితం జీవిస్తున్నాం అని చెప్పాలి. ఐఎమ్ సారీ టు యూజ్ దట్ వన్. సో వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్. అయితే త్రూ టీచింగ్ స్క్రిప్చర్ చిల్డ్రన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ కన్విక్షన్స్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు పిల్లలు వాళ్ళ యొక్క డెసిషన్స్ గాడ్లీ డెసిషన్స్ ఉంటాయి, వర్డ్ ఆఫ్ గాడ్ డెసిషన్స్ లాగా ఉంటాయి. ఈ వర్డ్ని ఈ విధంగా టీచ్ చేస్తూ బిట్ బై బిట్ మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసినప్పుడు, అంటే హెల్దీ ఎన్వైరన్మెంట్ వేర్ దే కెన్ ఫ్రీలీ ఎక్స్ప్రెస్, వేర్ దే కెన్ గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అప్పుడు చిల్డ్రన్ దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించడం అనేది ఈజీ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నో పేరెంట్ క్యాన్ ఫోర్స్ ఎ చైల్డ్ టు బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ కొడుకుని కానీ కూతురు కానీ రై యేసు ప్రభువుని అంగీకరించాలరా అని బలవంతం పెట్టడం అనేది జరగకూడదు. అది పిల్లలు అంగీకరించాలి. కాకపోతే వీ హ్యావ్ టు బికమ్ లైక్ క్యాటలిస్ట్. ఎలాగంటే మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయటం, వాళ్ళకి రోజు వాక్యం చెప్పడం అనేది. ద మూమెంట్ దే యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, వీ నీడ్ టు ఎంకరేజ్ దెమ్ టు హ్యావ్ డైలీ ప్రేయర్ అండ్ డైలీ క్వైట్ టైం. ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకుంటున్నారు లేదా, ప్రార్థన చేసుకుంటున్నారు లేదా అనేది మనం జస్ట్ వాళ్ళని ఎంక్వైర్ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక బాగుంటుంది. వీ నీడ్ టు టీచ్ చిల్డ్రన్ టు ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుని మీద ఆనుకోవటం నేర్పించాలి. పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి, బుక్స్ కొనుక్కోవాలి, షూస్ కొనుక్కోవాలి, సైకిల్ కావాలి అంటున్నప్పుడు గుడ్ పేరెంట్స్ ఏం చేస్తారు తెలుసా? అవునా, యు ప్రే గాడ్ విల్ ప్రొవైడ్, యు ప్రే అన్నప్పుడు యు ఆర్ ఎంకరేజింగ్ చిల్డ్రన్ టు ప్రే. అడుగు, దేవా డాడీకి డబ్బులు వచ్చేట్లు చేయి, మమ్మీకి డబ్బులు వచ్చేట్లు చేయి, నాకు ఇది కావాలి, లేదంటే నువ్వే ఎట్లాగన్నా నాకు ఇప్పించు అని దేవుణ్ణి అడుగు. అండ్ ఆఫ్టర్ couple of days you give them what they are asking if it is genuine. And do you know how they feel? I prayed to God and God provided. నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఇచ్చాడు. And that's how they will learn to ask God. దేవుణ్ణి అడగటం అనేది వాళ్ళు నేర్చుకుంటారు. Now this teaching and training, as I was repeatedly telling, it is both informal and formal. అది మామూలుగా సరదాగా ఉండేదిగా ఉంటుంది, చాలా సీరియస్గా ఉంటుంది. అయితే ఇది కన్సిస్టెంట్గా ఉండటం, దేవుని సన్నిధిలో మనం నేర్చుకొని పెద్దవాళ్ళు పిల్లలకి నేర్పించడం అనేది ఉండాలన్నమాట. ద గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్ ఈజ్ టు లీడ్ దేర్ చిల్డ్రన్ టు ఎ పర్సనల్ నాలెడ్జ్ అండ్ కమిట్మెంట్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించేటట్లు చేయటం అనేది తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి అతిపెద్ద బాధ్యత. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. అది జరిగేటంత వరకు కూడా దే షుడ్ నాట్ బి కంఫర్టబుల్. వాళ్ళు ఏమాత్రం కూడా కంఫర్టబుల్గా ఉండకూడదు. ఇంకొంతమంది పిల్లల విషయంలో ఇట్ మై టేక్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలు పడతాయి. బట్ వీ షుడ్ పేషెంట్లీ ప్రే టు గాడ్ బాగా. అయితే యూ కెనాట్ ట్రాన్స్ఫర్ దిస్ రెస్పాన్సిబిలిటీ టు సండే స్కూల్ ఆర్ టు ద చర్చ్ ఆర్ టు ఫ్రెండ్స్కి కానీ, సండే స్కూల్ టీచర్స్కి కానీ, చర్చ్కి కానీ మీరు చూసుకోండి అని చెప్పడం కాదు. వెల్, యూ కెన్ ఆస్క్ అదర్స్ టు ప్రే అండ్ డూ దేర్ పార్ట్, బట్ యాజ్ పేరెంట్స్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే. ఒకసారి మీరు ఆలోచించండి, మీ పిల్లల్లో ఎంతమంది దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారు? సరే, పిల్లల సంగతి వదిలేయండి, మరి మీలో ఎంతమంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారు? ఇన్ని విషయాలు ప్రతి వారం తర్వాత వారం చెప్తా ఉన్నాం కదా. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించడం అనేది చాలా అవసరమని, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ సీరియస్ టాక్స్ మీకు ఇప్పిస్తున్నాడని మనం వింటున్నాం కదా. మరి ఎట్లాగా ఆర్ యు ఏబుల్ టు టేక్ దట్? ఇది ఫార్మల్ ఇన్ఫార్మల్ అనేది చూడండి, ఈ వచనంలో మీకు చెప్పిస్తాను. ద్వితీయోపదేశకాండం 6th chapter 7th verse అన్నమాట, డ్యూటరానమీ 6:7. నీవు నీ కుమారులకు, అంటే కుమారులకంటే కుమారులు కుమార్తెలకు వాటిని అభ్యసింపచేయం. ఏది దేవుడు వాళ్ళకి ఏదైతే నేర్పించారో అవి పిల్లలకి నేర్పించమంటున్నాడు. అభ్యసింపచేసి నీ ఎంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోనవలను. అభ్యసించడం అనేది డెడికేటెడ్ ట్రైనింగ్. అయితే నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు అన్నప్పుడు ఇన్ఫార్మల్గా మాట్లాడతాం అనమాట. పండుకున్నప్పుడు అన్నప్పుడు ప్యాషనెట్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేయటం అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు,
వాటిని గురించి మాట్లాడాలి, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అంటే యు నీడ్ టు ఫాలో ఇట్ అండ్ దెన్ యు నీడ్ టు టెల్ అదర్స్. నువ్వు దాన్ని అనుకరించాలి, ఇతరులకి చెప్పేవాళ్ళగా ఉండాలి. అదే 6th చాప్టర్ ఆఫ్ డ్యూటరానమీలో 20-24 చూడండి ఎలా ఉందో. ఇక మీదట నీ కుమారుడు అంటే కుమార్తె కూడా మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములను, కట్టడలు, విధులు ఏవని నిన్ను అడిగినప్పుడు నీవు నీ కుమారుడితో ఇట్లను, మనం ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలం చేత ఐగుప్తులో నుండి మనల్ని రప్పించను. మరియు యెహోవా ఐగుప్తు మీదను, ఫరో మీదను, అతని ఇంటి వారందరి మీదను బాధాకరములైన గొప్ప సూచక్రియలను, అద్భుతములను మన కనుల ఎదుట కనుపరిచి తాను తన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలో రప్పించరు. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొన్న వలనని మనకు ఆజ్ఞాపించరు. దీంట్లో మనకేమర్థం అవుతుందంటే గివింగ్ యాజ్ ఎ టెస్ట్ మనీ. మీకేం జరిగింది, మీ పితరులకి ఏం జరిగింది, టెస్ట్ మనీ. దేవుడు ఎక్కడ కరెక్ట్ చేశాడు, దేవుడు ఎక్కడ నీకు ప్రొవైడ్ చేశాడు, అవి చెప్తా ఉన్నప్పుడు చిల్డ్రన్ విల్ లెర్న్ టు డిపెండ్ ఆన్ గాడ్. దేవుడి మీద ఆధారపడతాం అనేది నేర్చుకుంటూ ఉంటారు. ఈరోజు ఈ పేరెంటింగ్ లో ఐ విల్ బి గివింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్ లో చేసేటువంటి పనులు. ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఐ టోల్డ్, బట్ ఐఎమ్ టెలింగ్ అగైన్. పేరెంట్స్ మస్ట్ లవ్ దెమ్ అన్కండిషనల్లీ. పేరెంట్స్ చిల్డ్రన్ని అన్కండిషనల్ గా మనం ప్రేమించాలి. ఒబీడియంట్ అయితే ప్రేమిస్తాను, పాస్ అయితే ప్రేమిస్తాను, లేకపోతే బాగా మంచిగా ప్రవర్తిస్తే కనుక ప్రేమిస్తాను అనేది తప్పు. వీ నీడ్ టు లవ్ దెమ్ ఈవెన్ వెన్ దే ఆర్ డిజొబీడియంట్, ఈవెన్ వెన్ దే ఆర్ ఇగ్నోరెంట్. ఏ విధంగా ఉన్నా ప్రేమించాలి. నా వాట్ యు మీన్ బై లవ్? లవ్ అంటే సైలెంట్ గా ఉండటమా? లవ్ అంటే ఏం చేసినా కూడా ఏం మాట్లాడకుండా ఉండటమా? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. లవ్ అంటే అర్థం ఏంటంటే డెఫినెట్ గా డిసిప్లిన్ అనేది ఉంటుంది. నాట్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, బట్ అవుట్ ఆఫ్ బర్డన్. చిరాకుతో కాదు, కోపంలో కాదు, భారంతో. ఆ యొక్క డిఫరెన్సియేషన్ మనకి ఖచ్చితంగా ఉంటుంది. అయితే పేరెంట్స్ మస్ట్ బి విల్లింగ్ టు లవ్ దేర్ చిల్డ్రన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బిహేవియర్ అండ్ దేర్ పర్ఫార్మెన్స్ ఎట్ స్కూల్. మనం వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ప్రేమిస్తాం, లేకపోతే వాళ్ళు స్కూల్లో మంచి ప్రైజులు తెచ్చుకుంటే ప్రేమిస్తాం. నో, దే ఆర్ అవర్ చిల్డ్రన్. ఇఫ్ వీ డోంట్ లవ్ దెమ్, దెన్ వీ ఆర్ డిప్రైవింగ్ దెమ్ ఆఫ్ సంథింగ్ విచ్ గాడ్ వాంట్స్ అస్ టు గివ్ దెమ్. దేవుడు మన నుంచి వారికి ఇవ్వగలిగేటువంటి ఒక గొప్ప ఆధిక్యతను మనం ఆపేస్తున్నాం. డోంట్ యూ నో దట్ గాడ్ లవ్డ్ యూ ఈవెన్ వెన్ యు ఆర్ కమిటింగ్ సిన్? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు కూడా దేవుడు నిన్ను ప్రేమించలేదా? సేమ్ కైండ్ ఆఫ్ లవ్ యూ నీడ్ టు హ్యావ్ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల పట్ల ఉండాలి అనేటువంటి విషయం. ఒకవేళ పిల్లలు గనక ప్రేమను పొందకపోతే, తల్లిదండ్రుల యొక్క అంగీకారాన్ని పొందకపోతే, ఆ బాబు కానీ పాప కానీ పర్సనాలిటీ, వ్యక్తిత్వం చాలా రెక్కడ్ అవుతుంది, అంటే ఇరిగిపోతుంది. అండ్ హీ ఆర్ షీ విల్ బి లైక్ ఎ విక్టిమ్. ఒక బానిసలాగా ఉంటారు. దే విల్ హ్యావ్ ఎ వెరీ లో సెల్ఫ్ ఎస్టీమ్. న్యూనతా భావంలో వాళ్ళు జీవిస్తూ ఉంటూ ఉంటారు. సో మై ఫ్రెండ్స్, వీ నీడ్ టు హ్యావ్ దిస్ పేరెంటల్ లవ్, అన్కండిషనల్ పేరెంటల్ లవ్. ఒక విధంగా చెప్పాలంటే పేరెంటల్ లవ్ ఏం చేస్తుందంటే ఇట్ కవర్స్ ద చైల్డ్. బిడ్డను ప్రొటెక్ట్ చేసేదిగా, కాపాడేదిగా ఉంటూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు సరౌండ్ దేర్ చిల్డ్రన్ విత్ స్క్రిప్చురల్ డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ అనేది 2 kinds ఉంటుంది. ఒకటి ఏంటంటే కరెక్టివ్ డిసిప్లిన్, రెండోది ఏంటంటే ప్రివెంటివ్. కరెక్టివ్ అంటే తప్పు చేశారు, తప్పేంటో చూపించి దాన్ని కరెక్ట్ చేయడం. ప్రివెంటివ్ అంటే కనుక ముందుగానే ఇలాంటిది రావచ్చు, ఇలాంటిది జరగచ్చు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అనేది. సో ఈ కరెక్టివ్ డిసిప్లిన్ అనేమో చాలా విజ్డమ్తో, అండర్స్టాండింగ్తో చేయాలి. ఈ ప్రివెంటివ్ డిసిప్లిన్ ఏమో ఫోర్సైట్తో, ముందు చూపుతో అది చేయగలిగి ఉండాలి. మెనీ టైమ్స్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ప్రివెంటివ్ డిసిప్లిన్, అవర్ చిల్డ్రన్ ఫాల్ ఇన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మనము ముందు జాగ్రత్తగా చెప్పాల్సినవి చెప్పలేదు కాబట్టి చాలా సందర్భాల్లో పిల్లలు నాశనం అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. బై ద బై,
పేరెంట్స్ షుడ్ నాట్ బి హార్ష్ ఆర్ క్రూయల్ వైల్ డిసిప్లినింగ్ దేర్ చిల్డ్రన్. క్రమశిక్షణలో పెట్టేటప్పుడు కోపం, తర్వాత విపరీతమైనటువంటి ద్వేషం అనేది చూపించకూడదు. యునో దాట్ పిల్లల్ని మనం నొప్పి కలిగేటట్లు చేయాలి కానీ బాధపడేటట్లు చేయకూడదు. నొప్పి కలిగేటట్లు చేయాలి కానీ బాధపడేటట్లు చేయకూడదు. అంటే బాధ అని అంటే కనుక దే ఫీల్ సో హర్ట్, ఇంటిమిడేటెడ్, వాళ్ళు చాలా కృషించిపోతారు, తర్వాత హర్ట్ అవుతారు. దట్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్. చాలా రకాలైనటువంటి సమస్యలకు దారితీస్తా ఉంటుంది. నువ్వు పిల్లల్ని డిసిప్లిన్ చేసేప్పుడు యూ నీడ్ టు టెల్ దమ్ ఎందుకు చేస్తున్నావు, వై యు ఆర్ కరెక్టింగ్ దమ్, వాట్ ఈస్ దర్ మిస్టేక్ అనేది మనం జాగ్రత్తగా వాళ్ళకి చెప్పాలి. దెన్ వీ షుడ్ గో హెడ్. ఐ వాంట్ టు మేక్ సమ్ స్టేట్మెంట్స్. చూడండి, ఇఫ్ యూ డోంట్ నో అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్ యువర్ చైల్డ్, నీ పిల్లోని కానీ ప్రేమించకపోతే యూ డోంట్ హ్యావ్ అథారిటీ టు డిసిప్లిన్ దెమ్. వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి అధికారం లేదు అని చెప్పాల్సిందే. గాట్ ఇట్? ఫస్ట్ లవ్, దెన్ కమ్స్ డిసిప్లిన్. ఫస్ట్ రిలేషన్షిప్, దెన్ కమ్స్ డిసైపుల్షిప్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ యూ మస్ట్ లవ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లవ్ యువర్ చైల్డ్, ఎవ్రీ డిసిప్లిన్ విల్ బి టేకెన్ విత్ దట్ హెడ్డింగ్. మా డాడీ ప్రేమిస్తూ చెప్తున్నారు, మా మమ్మీ ప్రేమిస్తూ చెప్తున్నారు. ఇట్ విల్ బి టేకెన్ వెరీ పాజిటివ్. తర్వాత, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు ప్లే విత్ యువర్ చిల్డ్రన్, నీ పిల్లలతో కలిసి ఆడుకోవటం నీకు చేత కాకపోతే యూ డోంట్ హ్యావ్ అథారిటీ టు హ్యావ్ ఎ చెక్ ఆన్ దమ్. అడగలుగుతున్నావు, ఏం చేస్తున్నావు, ఇవి పనికిరావు. వెన్ యూ డోంట్ నో హౌ టు ప్లే విత్ దమ్. నువ్వు ఆ బిడ్డతో ఆడుకునే వ్యక్తి అయినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడగటానికి హక్కు ఉంటుంది. అండ్ దే విల్ ఆల్సో టెల్. తర్వాత మూడోది, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ యు ఆర్ టెల్లింగ్, యు ఆర్ నాట్ హ్యావింగ్ అథారిటీ టు టెల్ దమ్. నువ్వు ఏదైతే మీ పిల్లలకు చెప్తున్నావు, అబద్ధం ఆడద్దు, ఎప్పుడు సత్యం చెప్పాలి అన్నప్పుడు నువ్వే అబద్ధం ఆడుతూ ఉంటే, నువ్వు సత్యం చెప్పుకున్నావు అంటే యూ డోంట్ హ్యావ్ అథారిటీ టు టెల్ యువర్ చైల్డ్ టు బి ట్రూత్ఫుల్. సో దీంతో మనకి ఏమర్థం అవుతుంది, సార్ నేను అబద్ధం ఆడతాను అందుకే నా పిల్లలు చెప్పట్లేదు, నేను బద్ధకంగా ఉంటాను అందుకే నా పిల్లలు చెప్పట్లేదు. డోంట్ యూజ్ ఇట్ యాజ్ ఎన్ ఎస్కేప్. నో యూ షుడ్ నాట్. ఇది ఎస్కేప్ కోసం చెప్పేది కాదు. నీకున్నటువంటి ఆ లూజ్ అండర్స్టాండింగ్ని వెరిఫై చేయడానికి, ఓకే, కరెక్ట్ చేయడానికి. ఇఫ్ యూ డోంట్ know how to have fun with your child, you don't have authority to punish them at any time. Learn to play with them. పిల్లలతో ఆడుకునేటప్పుడు మనము సరదాగా ఉంటూ నేర్చుకున్నప్పుడు, వాళ్ళు తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేస్తే దే టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్లో వాళ్ళు తీసుకుంటారు. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు లిసన్ టు యువర్ చైల్డ్, యూ డోంట్ హ్యావ్ అథారిటీ టు టీచ్ దెమ్. నువ్వు వాళ్ళకి బోధించడానికి అవకాశం లేదు. నువ్వు ప్రేమించే తండ్రివైతే, తల్లివైతే, ఆడుకునే తల్లివి తండ్రివైతే, ఏదైతే పిల్లలకు చెప్తున్నావో అది నువ్వు ఫుల్ఫిల్ చేసే వ్యక్తివైతే, ఫన్ పిల్లలతో కలిపి ఉండే వ్యక్తివైతే, పిల్లలకి టైం ఇచ్చేటువంటి వ్యక్తివైతే, డు యు నో వాట్ హ్యాపెన్స్? యువర్ చిల్డ్రన్ విల్ బి సో ప్రౌడ్. దే విల్ బి సో ప్రౌడ్. వావ్, మై మమ్ ఈజ్ లైక్ దిస్, మై డాడ్ ఈజ్ లైక్ దిస్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. సో నౌ వెరీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, please take this negative statement. Never compare your children's performance with that of other children. ఎదురింటి పాప చూడు, ఈ పక్కింటి వాడు బాబు చూడు, ఆంటీ వాడు పాప చూడు, వాళ్ళ పిల్లలు చూడు. నెవర్ సే దాట్. You always challenge your child based on your child's potential. Hey, you can do better, man. You can do better, ma. అంతేగా, don't compare with others. వాళ్ళకున్నటువంటి మంచి హెల్త్ మీ బిడ్డకు లేదేమో, వాళ్ళకున్నటువంటి ఎన్వైరన్మెంట్ మీ బిడ్డకు లేదేమో, ఆమెకున్నటువంటి యాక్సెప్టెన్స్ మీకు లేదేమో, అతను పొందుతున్నటువంటి లవ్ ఈ బిడ్డకు లేదేమో. దెర్ మైట్ బి సో మెనీ థింగ్స్, సో మెనీ ఫ్యాక్టర్స్. వాళ్ళు చదువుతున్నటువంటి మంచి స్కూల్లో వీళ్ళు చదవట్లేదేమో. ఆల్ దీస్ ఆర్ దేర్. సో కాబట్టి యూ ఎంకరేజ్ దెమ్ టు డూ వెల్, బట్ డోంట్ కంపేర్ చేయడానికి ప్రయత్నించేది. డోంట్ క్రిటిసైజ్ యువర్ చిల్డ్రన్. డోంట్ రిపీటెడ్లీ కరెక్ట్ దెమ్ ఆన్ ది సేమ్ ప్రాబ్లం. ఇవాళ ఒక తప్పు చేస్తే ఈ రోజు కరెక్ట్ చేసాం, రేపు మళ్ళీ ఈ రోజు గురించి కరెక్ట్ చేసాం, ఎల్లుండి మళ్ళీ ఈ రోజు గురించి దే బికమ్ సో ఫ్రస్ట్రేటెడ్.
తర్వాత ఆ ప్రాబ్లంని మ్యాగ్నిఫై చేసి ఆలోచించి దానికి ఉన్నటువంటి ఏకలు పెరగడానికి ప్రయత్నం చేసి క్రిటిక్ చేసి, డోంట్ ట్రై టు హర్ట్ యువర్ చైల్డ్. యు ఆర్ దేర్ ఓన్లీ టు కరెక్ట్ యువర్ చైల్డ్, డిసిప్లిన్ యువర్ చైల్డ్. బై మీ చిల్డ్రన్ ఎప్పుడైనా ఫెయిల్ అయితే కనుక ప్రతిసారి తిడుతూ ఉంటే కనుక వాళ్ళు ఫెయిల్ అయ్యామని కూడా చెప్పరు. యూ నీడ్ టు సింపథైజ్. అయ్యో అవునా, ఫెయిల్ అయ్యావా, దట్స్ వెరీ గుడ్. అండ్ ఆల్సో ఎంపథైజ్. ఎట్లాగో తెలుసా, నేను కూడా అప్పుడు ఇలా ఫెయిల్ అయ్యాను తెలుసా, ఇక్కడ ఇలా ఫెయిల్ అయ్యాను తెలుసా, అయితే ఇక్కడ నుంచి ఇలా బయటకు వచ్చేసాను, నువ్వు కూడా ఇలా బయటకు వచ్చేయచ్చు. దట్ ఎంకరేజెస్. అంతేగాని మా మమ్మీ ఫెయిల్ అయిపోయారు, ఇక నేను ఫెయిల్ అవ్వచ్చులే అని అనుకుంటున్నారంటే యు ఆర్ నాట్ టేకింగ్ అదర్ స్టెప్స్ కేర్ఫుల్గా తీసుకుంటున్నప్పుడు ఇవి చెప్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్గా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. హే, వీఆర్ నాట్ పర్ఫెక్ట్ యాజ్ పేరెంట్స్. తల్లిదండ్రులుగా మనం పర్ఫెక్ట్ కాదు. వీ కాంట్ ఎక్స్పెక్ట్ అవర్ చిల్డ్రన్ టు బి పర్ఫెక్ట్. మన పిల్లలు పర్ఫెక్ట్గా ఉంటారు అని అనుకుంటే కనుక పొరపాటు. దే కాంట్. దే ఆర్ బౌండ్ టు మేక్ మిస్టేక్స్. అలౌ దమ్ టు మేక్ మిస్టేక్స్. స్లోగా చెప్పి ఇది మిస్టేక్స్ రెక్టిఫై చేసుకో అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ప్లీజ్ రిమెంబర్ దట్ యు ఆర్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్. మనందరం కూడా ఇంపర్ఫెక్ట్, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ మనమే. అండ్ హ్యావ్ యూ ఎవర్ డన్ దిస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఎప్పుడైనా ఇది చేసావా? ఏంటి అంటే, నువ్వు చేసినటువంటి తప్పు, యూ మేడ్ ఎ మిస్టేక్, నీ వైఫ్తో కానీ, నీ హస్బెండ్తో కానీ, నీ చిల్డ్రన్తో కానీ, ఐఎమ్ సో సారీ, ఐ డిడ్ దిస్ అని చెప్పావా? ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ లైక్ దాట్ ఈజ్ ఎ హ్యూజ్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. అది గొప్ప ఎగ్జాంపుల్గా పిల్లలకి ఉండిపోతూ ఉంటుంది. The greatest parent can be the one who can seek forgiveness from his spouse or from her spouse and children. And వాళ్ళు అప్పుడు ఎలా ఫీల్ అవుతారు తెలుసా? వావ్, మా మమ్మీ డాడీ ఇట్లా చేశారు కాబట్టి వీఆర్ వెరీ కూల్, వీ కెన్ డూ దాట్. నౌ డోంట్ బి ఓవర్ ప్రొటెక్టివ్. అంటే చిన్న తప్పు చేస్తే కూడా, చిన్న మిస్టేక్ చేస్తే కూడా టెన్షన్ పడిపోతాం, వాళ్ళని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయటం. లెట్ దమ్ లెర్న్ త్రూ మిస్టేక్స్. తప్పులు జరుగుతాయి, నేర్చుకుంటారు. లెట్ దమ్ లెర్న్ త్రూ స్ట్రగుల్. కష్టాలు కొంటాయి, లెట్ దమ్ లెర్న్. వెన్ దే లెర్న్ లైక్ దాట్, that would be good. But when they have done right, you must be very quickly appreciate them. చాలా త్వరగా అప్రిషియేట్. గుడ్ బాయ్, యు హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్, గుడ్ గర్ల్ చెప్పండి. దాట్ ఎంకరేజెస్ దెమ్ ఎ లాట్. అఫ్ కోర్స్ నువ్వు చెప్పేది కొన్ని మాటలు అంతే కదా, దానికి అరిగిపోయేదే ఉంటుంది, తరిగిపోయేదే ఉంటుంది. We can easily deal with that. We need to allow our children to grapple with their issues. నేను ఈ మ్యాథ్ గురించి స్ట్రగుల్ అవుతున్నాను, ఈ ఫిజిక్స్ గురించి స్ట్రగుల్ అవుతున్నాను. అవునా, గుడ్, స్ట్రగుల్ అవు, మంచి చదువుకో, సీక్ హెల్ప్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్, సీక్ హెల్ప్ ఫ్రమ్ యువర్ టీచర్, యూ స్టడీ వెల్ చెప్పండి అలాగా. అండ్ నెక్స్ట్ డే 2 days తర్వాత, మొన్న స్ట్రగుల్ అవుతున్నావు అన్నావు కదా, ఐ ప్రేడ్ ఫర్ యూ, ఎట్లా నడుస్తుంది? నో, దట్ గివ్స్ ఏ గ్రేట్ బూస్టింగ్. మమ్మీ నువ్వు చదువుకో అని చెప్పేసి, డాడీ నువ్వు చదువుకో అని చెప్పేసి, దే ఆర్ నాట్ ఫీలింగ్ ఇర్రెస్పాన్సిబుల్, దే ఆర్ ప్రేయింగ్ అండ్ దే ఆర్ ఎంక్వైరింగ్ విత్ మీ. నో, హియర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ లెసన్. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ దిస్ వర్డ్ డిలేయిడ్ గ్రాటిఫికేషన్? డిలేయిడ్ గ్రాటిఫికేషన్ అంటే ఏంటి తెలుసా? నువ్వు ఇది చేస్తే చాక్లెట్ ఇస్తా అనేది డిలేయిడ్ గ్రాటిఫికేషన్ కాదు. నువ్వు 10 times గుడ్ వర్క్ చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా, 20 times నువ్వు గనక ఈ పని చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా. దాట్ ఈస్ కాల్డ్ డిలేయిడ్ గ్రాటిఫికేషన్. ఈ డిలేయిడ్ గ్రాటిఫికేషన్ ఏం చేస్తుందంటే, ఇట్ టీచర్స్ కన్సిస్టెన్సీ. 10 సార్లు చేసేదాకా రాదు, ఐ నీడ్ టు బి కన్సిస్టెంట్. ఇట్ టీచర్స్ పేషెన్స్. 10 సార్లు అయ్యేదాకా రాదు కాబట్టి నేను వేచి ఉండాలి. ఇట్ టీచర్స్ లాంగ్ సఫరింగ్. అది దీర్ఘశాంతాన్ని నేర్పిస్తుంది. ఇట్ టీచర్స్ ఫెయిత్. ఎంత బాగుందో చూడండి. సో దాట్ ఈస్ కాల్డ్ డిలేయిడ్ గ్రాటిఫికేషన్. సో కొంతమంది తల్లిదండ్రులు అడగంగానే ఇచ్చేస్తారు, ఇచ్చిన దానికి వాల్యూ ఉండదు. దే డోంట్ నో హౌ టు వెయిట్. వేచి ఉండటం అంటే ఏంటో తెలీదు. సో ఇట్ లీడ్స్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అయితే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, ఇలాంటి డిలేయిడ్ గ్రాటిఫికేషన్కి అలవాటు కాని వాళ్ళు ఇవ్వకపోతే కనుక కింద పడి కొట్టేసుకుంటారు, గట్టిగా అరుస్తారు. ఇవి జరుగుద్ది. యూ హ్యావ్ టు బి టఫ్ ఆన్ దెమ్.
tough on them. See, I will give you, but if you do this 5 times, at least 3 times, 3 times చేసిన తర్వాత good, next time 5 times, next time 7 times. అలాగా మనము డిలేడ్ గ్రాటిఫికేషన్ అనేది నేర్పించాలి. అయితే కొన్నిసార్లు ఇది జరుగుతుంది ఏంటంటే గెస్ట్స్ వచ్చినప్పుడు మన దగ్గరికి చిల్డ్రన్ మేక్ అన్యూజువల్ డిమాండ్స్. నాకు అది కావాలి, ఇది కావాలి. ఎందుకంటే వాళ్ళ ముందు మనం కొట్టం అనేసి వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే వెరీ ఫస్ట్ టైం ఒకవేళ అప్పుడే చెక్ చేయడానికి కనుక ప్రైవేట్గా ఏమన్నా ప్లేస్ ఉంటే పక్కకి తీసుకెళ్ళి, ఒకవేళ అలా ప్లేస్ లేకపోతే వెయిట్ టిల్ ద గెస్ట్ హ్యాస్ గాన్, కూర్చోబెట్టి చెప్పాలి యూ డిడ్ లైక్ దాట్. ఇది ఫస్ట్ టైము వార్నింగ్ ఇస్తున్నా. నెక్స్ట్ టైం ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇఫ్ యూ ట్రై టు టేక్ అడ్వాంటేజ్, ఐ హ్యావ్ టు బి వెరీ టఫ్ విత్ యూ. నీతో నేను చాలా టఫ్గా ఉండాల్సి వస్తుంది. చాలా క్లియర్గా చెప్పండి. ఓకే, నౌ ద హోల్ వరల్డ్ ఈస్ హ్యావింగ్ వన్ బిగ్ ప్రాబ్లం. ఏంటంటే అవుట్ ఆఫ్ 10 children who reach the age of 14, out of 10 children who reach the age of 14, at least 6 of them are abused. 6 of them are abused before they reach 14. ఇవి చాలా బ్యాడ్ థింగ్. వెస్ట్రన్ కంట్రీస్లో చాలా చిన్న వయసులోనే, అంటే కిండర్ గార్డెన్లోకి లేకపోతే ఫస్ట్ క్లాస్ అలాగ వచ్చేటప్పటికే సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎలాగంటే దే టెల్ దమ్ వాట్ ఈస్ గుడ్ టచ్ అండ్ వాట్ ఈస్ అ బ్యాడ్ టచ్. ఏ పార్ట్స్ ఆఫ్ ద బాడీని టచ్ చేస్తే గుడ్, ఏ పార్ట్స్ ఆఫ్ ద బాడీని టచ్ చేస్తే కనుక బ్యాడ్. సో ఫస్ట్ టైం చేసినప్పుడు టచ్ చేసినప్పుడు నో, యూ షుడ్ నాట్ టచ్ అని చెప్పాలి. సెకండ్ టైం థర్డ్ టైం చేస్తున్నప్పుడు ప్రాబబ్లీ పేరెంట్స్కి పిల్లలు చెప్పాలి. పిల్లలు అలా చెప్పినప్పుడు బ్యాడ్ టచ్ గురించి వి మస్ట్ బి వెరీ సింపాథటిక్, వి మస్ట్ టేక్ ఇట్ వెరీ సీరియస్. ఒకవేళ కాకపోతే కనుక ఇట్ లీడ్స్ టు సెవరల్ ప్రాబ్లమ్స్. ఎందుకనంటే యూజువల్గా ఫ్యామిలీ మెంబర్స్ నుంచే ఇది జరుగుతూ ఉంటుంది. కజిన్స్ నుంచి, అంకుల్స్ నుంచి, ఆంట్స్ నుంచి ఇది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎందుకు చేస్తారా, ఆడు మంచోడరా, ఆమె ఎందుకు చేస్తుంది అని అనొద్దు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ట్రై టు ఎంక్వైర్, సీ హౌ బెస్ట్ యూ క్యాన్ అడ్రస్ దట్. ఎంత బాగా అడ్రస్ చేయగలిగితే అంత బాగా అడ్రస్ చేయి. ఇఫ్ యూ డోంట్ డూ దాట్, వాళ్ళు దే గోయింగ్ టు అ కైండ్ ఆఫ్ ఎ షెల్, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఎవరితో మాట్లాడరు. అండ్ కొంతమంది ట్రాన్స్జెండర్స్ అయిపోయేది బికాస్ ఆఫ్ దిస్ సెక్షువల్ అబ్యూస్ అట్ ఎ టెండర్ ఏజ్. చిన్న వయసులో జరుగుతుంది. యాజ్ ద చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ లైక్ ఇయర్ 5 అట్లా వచ్చేటప్పటికి దే వాంట్ టు హ్యావ్ దేర్ ఓన్ ప్రైవేట్ స్పేస్, ప్రైవేట్ రూమ్. డోంట్ ఇంట్రూడ్ ఇన్ టు ఇట్. నేను తల్లిని, నేను తండ్రిని, నేను చూడాలి, అలా వద్దు. యూ రిక్వెస్ట్ దెమ్, ఐ వాంట్ టు నో, కెన్ ఐ సీ, అడుగు. దాట్ గివ్స్ దెమ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అప్పుడు వాళ్ళు చాలా బాగా ఉంటుంది అనమాట. సో పేరెంట్స్ వీ షుడ్ బికమ్ మోడల్స్ అనమాట. హోవర్డ్ హెండ్రిక్స్ ఏమంటారంటే చిల్డ్రన్ ఆర్ నాట్ లుకింగ్ ఫర్ పర్ఫెక్ట్ పేరెంట్స్, బట్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఆనెస్ట్ పేరెంట్స్. ఎంత బాగుందో చూసారా? Children are not looking for perfect parents, but they are looking for honest parent. An honest, progressing parent is highly infectious person. Honest గా progressing parent ఉన్నప్పుడు తన మంచినంతటిని కూడా పిల్లల మీదకి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. When I was studying my theology, we used to have one lecturer from New Zealand. Her name is Beulah Wood, and she gave 4 pictures of parenting అనమాట. I just want to share and see what kind of parent you are. మొట్టమొదటిది ఏంటంటే ద పోలీస్మ్యాన్ పేరెంట్, సార్జెంట్ అనమాట. పేరెంట్ ఈజ్ ఎ సార్జెంట్. ఈ పేరెంట్ చేసేది ఏంటంటే వెరీ డిసిప్లినియర్, ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు. ఇది పోలీస్మ్యాన్ చేసేటువంటి పని. పోలీస్మ్యాన్ పేరెంట్ వాళ్ళు గట్టిగా అరుస్తారు. తర్వాత దే కాల్ బై నేమ్స్. ఆ గుడ్డోని పిలు, ఆడికి ఏం కనబడదు. ఆ చెవుడు దాన్ని పిలు, ఏం చెప్పినా కూడా వినబడదు. ఆ ఫెయిల్ అయిన పిలు. ఇలాగా దే గివ్ నేమ్స్ అండ్ దే విల్ బి ఆల్వేస్ హార్ష్. చాలా చెడ్డ మాటలు అంటారు, కొడతారు. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అన్నమాట. దే డిగ్రేడ్ అండ్ క్రిటిసైజ్. పిల్లల్ని బాగా అణగదొక్కేస్తారు, వాళ్ళని బాగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. చాలా ఎక్కువ రూల్స్ పెడతా ఉంటారు. ఆ రూల్ ఎందుకు పెట్టారో కూడా రీజన్ ఇవ్వరు, అస్సలు ఇవ్వరు.
లవ్ అనేది అస్సలు ఎక్స్ప్రెస్ అవ్వదు అనమాట. ఇలాంటి పేరెంట్స్ కనుక ఉంటే కనుక పిల్లలు ఏమవుతారంటే ఇండివిజువాలిటీ ఉండదు, వ్యక్తిత్వం ఉండదు. దే డోంట్ నో వాట్ ఈస్ లవ్. సో దే క్రేవ్ ఫర్ లవ్ అవుట్ సైడ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ బయట ప్రేమ కోసం క్రేవ్ చేస్తూ ఉంటారు. చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్, న్యూనతా భావంతో ఉంటాం. దే బికమ్ అబ్యూజివ్. అత్తర్లు వాళ్ళని అబ్యూజ్ చేస్తారు, ఇతరులు లేదా వీళ్ళే అబ్యూజ్ చేసేవాళ్ళుగా ఉంటారు. సో దిస్ ఈజ్ ఎ పోలీస్ మ్యాన్ పేరెంట్. మీరు అట్లా ఉంటున్నారా? చూడండి. ఇక రెండోది జెల్లీ ఫిష్ పేరెంట్. ఈ జెల్లీ ఫిష్ అనేది మనకి సీలో ఉంటుంది కదా, ఇట్ డజంట్ హ్యావ్ బోన్స్. ఈజీగా షేప్ మారిపోతూ ఉంటుంది, ఇలాగా ముడుచుకుపోతూ ఉంటుంది అన్నట్టు. సమ్ పేరెంట్స్ ఆర్ లైక్ దాట్. పిల్లలు ఏమడితే అది ఇచ్చేస్తారు, వాళ్ళకి ఒక రూల్ ఉండదు, ఒక కన్విక్షన్ ఉండదు, చెకింగ్ అనేది ఉండదు. దే థింక్ ఇట్ ఈస్ లవ్, కానీ అది లవ్ కాదు. దే ఆర్ స్పాయిలింగ్, దే ఆర్ స్పిల్లింగ్. ఇన్ఫ్యాక్ట్ అలాంటి పిల్లల్ని కరెక్ట్ చేయడానికి భయపడతారు తల్లిదండ్రులు. అలా కొంతకాలం పెంచిన తర్వాత వాడు ఊరినే హర్ట్ అయిపోతారు, వాడికి సూసైడల్ థాట్స్ వస్తాయేమో, ఎక్కడికైనా పారిపోతారేమో. ఇది వాళ్ళకు ఉండేది. ఒకవేళ జెల్లీఫిష్ పేరెంటింగ్ చేస్తే కనుక రూల్స్ ఏమీ ఉండవు కాబట్టి పిల్లలు ఖచ్చితంగా పాడైపోతారు. కాన్ఫిడెన్స్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, అండ్ దే విల్ బి ఈల్డింగ్ టు ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ అదర్ పీపుల్. ఇక మూడో పేరెంటింగ్ మహారాజా పేరెంట్. మొదటిది పోలీస్ మ్యాన్, ఇక రెండోది జెల్లీఫిష్, మూడోది మహారాజా. ఈ మహారాజా అంటే ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకి టైమే ఇవ్వరు. ఐఎమ్ వెరీ బిజీ, ఐఎమ్ ఇన్ ఆఫీస్. హస్బెండ్స్ చెప్తూ ఉంటారు, నువ్వు పెంచి పిల్లలను నువ్వు చూసుకుంటూ ఉండు. ఇది వైఫ్కి చెప్తూ ఉంటారు. లేకపోతే వైఫ్, నేను డబుల్ డ్యూటీ చేస్తున్నాను, హస్బెండ్ చేయొచ్చు కదా అంటారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, డోంట్ ఫైట్ అమాంగ్ యువర్ సెల్స్ అండ్ త్రో అవే యువర్ చిల్డ్రన్. బోత్ ఆఫ్ యూ షుడ్ గివ్ టైం. డాడీ ఇచ్చే టైం వేరు, మమ్మీ ఇచ్చే టైం వేరు. డాడీతో ఉండే రిలేషన్ వేరు, మమ్మీతో ఉండే రిలేషన్ వేరు. బోత్ ఆఫ్ యూ షుడ్ గివ్ టైం టు యువర్ చిల్డ్రన్. చిల్డ్రన్ షుడ్ నెవర్ బి లో ప్రయారిటీ. ఓకే, ఒకవేళ అలా అయితే గిల్ట్ అనేది వాళ్ళ జీవితంలోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఈ ఈ మహారాజా పేరెంట్ ఏంటంటే నాట్ గివింగ్ టైం ఎట్ ఆల్. జెల్లీఫిష్ అంటే ఏంటంటే నో కరెక్షన్ ఎట్ ఆల్. సార్జెంట్ లేకపోతే పోలీస్ మ్యాన్ పేరెంట్ అంటే కనుక నో లవ్ ఎట్ ఆల్. వాళ్ళు చాలా సీరియస్గా ఉంటుంది. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే పేరెంట్ కోచ్. పేరెంట్ కోచ్. పేరెంట్స్ ఏమో ఫర్మ్గా ఉంటారు, కన్సిస్టెంట్గా ఉంటారు, ప్రేయర్ఫుల్గా ఉంటారు, రైట్ టైంలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, స్పేస్ ఇస్తారు. దే అలౌ దెమ్ టు లెర్న్ ఈవెన్ త్రూ మిస్టేక్స్, నేర్పిస్తూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళని పనిష్ చేస్తే రీజన్ చెప్తారు, డిలేడ్ గ్రాటిఫికేషన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ పేరెంట్ కోచ్. నా హ్యావింగ్ సెడ్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ పేరెంట్ యు ఆర్? ఆర్ యు అ పోలీస్ మ్యాన్ ఆర్ అ పోలీస్ ఉమెన్? జెల్లీఫిష్, మహారాజా ఆర్ మహారాణి, ఆర్ పేరెంట్ కోచ్? ఎలా ఉంటున్నాం? My friends, as parents, we have been given this toughest job, very tough job. Are we able to do it? If you are not able to do it, we need to confess before our Lord. మన దేవుని ముందు క్షమాపణ అడగాలి, మన జీవితాన్ని సరిచేసుకోవాలి, మన పిల్లల్ని రైట్ వేలో పెంచాలి. రిమెంబర్, యూ కెనాట్ అవుట్ సోర్స్ పేరెంటింగ్. పిల్లల్ని పెంచడం అనేది వేరే వాళ్ళకి అప్పగించడం. You cannot blame your children because of the environment, friends. They got spoiled because you haven't given time to them. They got spoiled because you haven't trained them. They got spoiled because you haven't given them the scriptural value system. అందుకనే వాళ్ళు జారిపోయారు అనే విషయాన్ని చూస్తాం. సో మై ఫ్రెండ్స్, ఆర్ వి గుడ్ పేరెంట్స్? మనం గుడ్ పేరెంట్స్గా మనం ఉంటున్నామా? ఇఫ్ నాట్, we need to rectify, we need to repent, we need to ask God to help us. Let's look to the Lord in prayer. మా దేవా, మా ప్రభా, ఈ పేరెంటింగ్ అనే దాంట్లో సెకండ్ సెగ్మెంట్గా వీటిని చూస్తూ ఉన్నప్పుడు నాయన, పబ్లిక్గా క్రిటిక్ చేయటం, రిపీటెడ్గా క్రిటిక్ చేయటం, గెస్ట్ ముందు హర్ట్ చేయటం, ప్రివెంటివ్గా కరెక్ట్ చేయలేకపోతాం. ఎందుకు కరెక్ట్ చేస్తున్నావు చెప్పకుండా కరెక్ట్ చేయటం, అబ్యూజివ్గా ఉండటం, హర్ట్ చేయటం, ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ సీన్. వీ షుడ్ నాట్ హ్యావ్.
Lord, help us. Help us. Give us wisdom to bring up our children the way you want us. We give you glory and honor. In Jesus' name we pray. Amen.